విశాఖ నగరానికి గుండెకాయ లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ మరోసారి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు మన రాష్ట్ర పరిశ్రమలపై కూడా ప్రభావం చూపుతున్నాయన్నది తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల సెగ నేరుగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు తాకింది. ప్లాంట్ కు అత్యవసరమైన లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. రోజుకు సుమారు 12 టన్నుల ఎల్పీజీ వినియోగించే ఈ భారీ పరిశ్రమలో ప్రస్తుతం కేవలం 120 టన్నుల గ్యాస్ మాత్రమే మిగిలి ఉందని పోరాట కమిటీ నాయకుడు జె అయోధ్యరాం ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే మరో 300 టన్నుల గ్యాస్ కు డబ్బులు చెల్లించినప్పటికీ డెలివరీ మాత్రం నిలిచిపోయిందని ఆయన తెలిపారు. దేశ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 20 రకాల కీలక ముడిసరుకులు ప్లాంట్ లో నిల్వలో ఉన్న ఎల్పీజీ లేకపోతే ఆ ముడిసరుకులన్నీ వృధా అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో స్టీల్ కు కృత్రిమ కొరత వచ్చే ప్రమాదం ఉందని కూడా చెప్పారు. అంతేకాదు స్టీల్ ప్లాంట్ కు అనుబంధంగా ఉన్న అమ్మోనియా ఉత్పత్తి యూనిట్ కూడా ఆగిపోతే రైతులకు అందే ఎరువుల సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెంటనే స్పందించి కేంద్ర పెట్రోలియం శాఖతో చర్చలు జరిపి విశాఖ స్టీల్ ప్లాంట్ కు తక్షణమే ఎల్పీజీ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అయోధ్యరాం డిమాండ్ చేశారు. అమెరికా పుణ్యమని ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఇబ్బందులు గురి చేస్తా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తిలో ప్రక్రియలో భాగంగా రోజు 12 టన్నుల లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ వాడుతూ ఉంటారు. ఆ గ్యాస్ వారం రోజులు సరిపడా నిల్వలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. మరో 300 టన్నులు డబ్బులు చెల్లించి వెయిట్ చేస్తున్నా దానికి ఐఓసీ అధికారులు ఇవ్వడం నిరాకరిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ 300 టన్నులు ఎల్పీజీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాకపోతే ఈ రాష్ట్రాల్లోనూ పక్క రాష్ట్రాల్లోనూ దేశ విదేశాల్లోనూ 20 రకాల ముడిసరుకులు తీసుకొచ్చి 30,000 మంది శ్రామిక శక్తి కష్టపడి ప్రాసెస్ చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో స్టీల్ బయటకు వస్తా ఉంది. ఈ స్టీల్ బయట రావడం ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఫిబ్రవరి నెలలో 34 కోట్ల రూపాయలు లాభాలు వచ్చాయి. మార్చి నెలలో మరో 150 కోట్ల రూపాయలు లాభాల వైపు వెళ్లబోతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమస్య వచ్చి పడింది. రైతులకి అమోనియా పుష్కర ప్లాంట్ పేరుతో స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేస్తా ఉంది. అది కూడా ఆటంకం ఏర్పడతా ఉంది. అట్లాగే మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసి బయట సరఫరా చేస్తా ఉన్నది. అది కూడా ఆగిపోయే ప్రమాదం ఉన్నది. అలాగే బెంజాలు, నాప్తలను అనేక బై ప్రొడక్ట్స్ కి కొరత ఏర్పడతా ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కలగజేసుకుని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఆ రోజుకి 12 టన్నులు సరిపడా ఎల్పీజీని అవకాశం ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.